హైదరాబాద్కి ఓఆర్ఆర్ అనేది మణిహారంలాగా ఉంటే ట్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంది. ఇలాంటి ట్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు. ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ 3 to 4 years లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది. దీని జగమెరిగిన సత్యం. కానీ మనం ఏం చేస్తున్నాము, హైదరాబాద్కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము. ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము. కానీ హైదరాబాద్లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి. కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి, చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. ఉద్యోగం లేకనో, అనారోగ్యంతోనో, వివాహం అవ్వకనో, ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం. చాలామంది ఇళ్లలో ఎంతో టాలెంట్ ఉంటుంది, అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు ఆ వ్యక్తి, ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కానీ, చూసే ఇంట్లో వాళ్ళకి కానీ. ఆ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు, అందంగా ఉన్న పెళ్ళి అవ్వదు. ఎందుకు కారణాలు ఏమిటి అంటే, దీనికి మనకి శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే, 1 పుణ్యం ఉండాలి, 2 పితృదేవతానుగ్రహం ఉండాలి, దేవతానుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటారు. మన పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము, అమ్మవారిని ఈ రకంగా కనుక ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఏమిటది అంటే, మీ అందరూ అనిపించవచ్చు అదేమిటండి మరి మిగతా దేవీ దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టారు. ఒకే శక్తి. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకోండి. ఒకే శక్తి బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాల్లో ఉంది. ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని. ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి. లగ్నము రాశి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను, ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను. భక్తి శ్రద్ధలతో చేయండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు తీరుతాయి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి మకర లగ్నం ఆర్ మకర రాశి, ఆ రాశిలో ఉండే నక్షత్రాలు అంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 1-2 పాదాలు. మీరు ఈ నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఎందుకు పొందాలండి అమ్మవారి అనుగ్రహము? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వర్షం పడుతుంది, గొడుగు ఎందుకు కావాలి? తడవకుండా ఉండడానికి. బాగా చలేస్తుంది, స్వెటర్ ఎందుకు కావాలి? రక్షణ, లేకపోతే చలితో ఇదైపోతాం, ఒక మంచు కొండల్లోకి వెళ్ళాం. అలాగే ఈ విశ్వంలో నెగటివ్, పాజిటివ్ ఎనర్జీస్, అలాగే మనం చేసుకున్నటువంటి కర్మ, ఇవన్నీ మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఒక బ్రహ్మరాక్షసిలాగా. దాని నుంచి మనకు రక్షణ కావాలి. మనకి ఈ యొక్క నవరాత్రులని కూడా ఈ సమయాల్లో దీన్ని, ఈ యొక్క మాసాన్ని యమద్రంష్టికలు అంటారంటే యముడి యొక్క కోరలు తెరుచుంటాయట. అలాంటి సమయంలో మరి లగ్నరీత్యా కొన్ని నామాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. మకర లగ్నం వారికి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఏమిటంటే ఇది నామం కదా, నామంకి అంత శక్తి ఉంది. అందుకే దీన్ని రహస్య నామాలు అంటారు. దీన్ని లలిత సహస్ర రహస్య నామాలు. ఇవి అంటే బయటికి చూడ్డానికి నామంలా కనిపిస్తుంది. ఎలా అంటే, చూడ్డానికి గోవు చాలా సౌమ్యంగా, ఏముందిరే గోవు అనుకుంటాం, కానీ లోపల సకల దేవతలు ఉన్నట్టు లలితా సహస్రనామాలు కూడా చూడ్డానికి నామం, కానీ లోపల రహస్యంగా దేవత ఉంటుంది ప్రతి అక్షరానికి కూడా. మరి మీరు ఏ దానం ఇవ్వాలి? పెసలు దానంగా ఇవ్వండి. మొట్టమొదటిగా దానం ఇవ్వలేము
దానం తీసుకునే వాళ్ళు లేరు, ఎంత ట్రై చేసినా అవ్వట్లేదు దానం తీసుకునే వాళ్ళు అని అనుకుంటే దేశీవాలి గోవు మీరు నెట్లో కొట్టి చూసినట్లయితే దేశీ ఆవుకి జెర్సీ ఆవుకి తేడా ఉంటుంది. మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. దేశీవాలి గోవుకి గోంగూర తినిపించండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే దేశీవాలి గోవు ఉండదు, ప్లస్ దానం తీసుకునే వారు ఉండరు, రకరకాల ఎక్కడెక్కడో దేశాల్లో ఉంటారు, లేకపోతే ఏదో ఊళ్ళో ఉంటారు, అక్కడ చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. అలాంటి వారు ఏం చేయాలి అంటే చక్కగా మీరు ఏం చేస్తారంటే బిల్వ పత్రాలు మీకు ఎక్కడైనా కొనుక్కున్నా లేకపోతే చెట్టు దగ్గర నుంచి అని తీసుకొని శివాలయంలో ఇవ్వండి బిల్వ పత్రాలు అభిషేకం కోసమని. అది కూడా అద్భుతంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే మీరు తెల్లటి పుష్పాలతో అర్చించండి. తెల్లటి పుష్పాలు, పాలు, చక్కెర అంటారు, ఈ చక్కెర కాదు పటిక బెల్లంలా ఉంటుంది, ఆ చక్కెరతో కలిపినటువంటి నీళ్ళతో చేయొచ్చు చక్కగా మీరు. వీటితో మీరు చేయండి. స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు, కపిల గోవు ఎవరికైనా ఉంది, ఆ పాలతో మీరు కనుక అమ్మవారిని అభిషేకం చేసినట్లయితే 9 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కూడా దానంగా ఇస్తూ ఉండండి. మరొక విషయం ఏంటంటే ఈ 9 రోజులు కూడా మీకు మరొక విషయం ఏంటంటే ఈ పంచమాధిపతి ఓన్ హౌస్లో ఉన్నాడు మకరం వారికి కూడా. కాబట్టి ఏమవుతుంది, అమ్మవారి యొక్క ఆరాధన ఈ 9 రోజులు చేయడం అనేటువంటిది అద్భుతమైన ఫలితం ఇస్తుంది. మీకు గతంలో చేసుకున్నటువంటి కర్మలు, పూర్వజన్మలో చేసుకున్న కర్మలు కావచ్చు, లలితాసహస్రనామాల్లోనే ఉంది, ఒక్క నామం మీరు ఎన్నో జన్మలు చేసినటువంటి పాపాన్ని తొలగించి మీకు ఇంకేమైనా మిగులుందని అడుగుతుందట. కాబట్టి చేయండి, తరించండి. చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ విధానం తెలుసుకోండి. అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సాన్నము అంటారు, లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం. రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి, ఫుల్గా భోజనం చేయకూడదు. ఇది విధానం. నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస్య రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి. ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అవన్నీ సామాగ్రి తెచ్చుకోవాలి. తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజుకి ఆ రోజు కొనుక్కోవచ్చు. చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు, అదేవిధంగా అరటి ఆకు, మన అరటాకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మామిడి ఆకులు, వేప మండలతో అలంకరణ చేసుకోవచ్చు, పుష్పాలతో కూడా అలంకరణ చేసుకోవచ్చు. మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలశం పెడతారు. ఆ కలశం ఒకటి గుర్తుపెట్టుకోండి, కలశము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు, మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే కలశం పెడితే మరింత అద్భుతం. కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఎక్కడా కూడా దాన్ని తీయకూడదు, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ చేయాలి, దాన్ని పురోహితుని పిలిపించైనా కంటిన్యూ చేయాలి. ఆ రకంగా కలశం పెట్టుకోండి. అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం. 9 రోజుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి, గంగే యమునేచ అనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది. అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు, కొంతమంది బంగారం ఉంగరాలు అవి వేసుకుంటారు. కాబట్టి అవి తీసేసేసుకోవచ్చు, అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. 5 రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు. కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం, దానికి రోజు చీర మార్చుతూ ఉంటారు, రోజు మార్చాలి. అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి, ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి, మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి, మీ రాశి ఏంటి, దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం. కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలితాసహస్రనామాలు చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు, దేవి కటకమాల ఉదయం అంటే చదవచ్చు, చండీ పారాయణం చేయొచ్చు, దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే భక్తి ప్రధానం ఇక్కడ. అంటే ఏమిటి, ఏదో చేయాలి, అబ్బా ఇంట్లో వాళ్ళు పోరుపడలేకపోతున్నానో, చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి, భక్తితో చేయండి. ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు, మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది, ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి. ఏంటి, నా పిల్లవాడు, వీడికి పొద్దున్నే టిఫిన్ తినిపించాలి, స్నానం చేయించాలి, మంచి మంచి బట్టలు వేయాలి, కొత్త డ్రెస్ కనిపిస్తే మా పిల్లాడికి బాగుంటుంది. ఎట్లా చేస్తాం, అలా భగవంతుడికి చేయండి. అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ
పలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు. అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం, శ్రీమాత్రే నమః. ఏమి దిక్కుతోచట్లేదు, శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు. లేదు ఏదో ఫియర్ ఉంది, నాకు ధైర్యం పెరగాలి, ఓం కనకాంగద కేయూరు కమనీయ భుజాన్వితాయ నమః. పిల్లలు చదవట్లేదు, ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నారు మేము, ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయ నమః. ఉద్యోగం రావాలి, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః చేసుకోవచ్చు. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేయవచ్చు. కాకపోతే గంట సేపు చేయండి అన్నమాట విని. అదేవిధంగా మనసు బాలేదు, ఓం మనస్విని నమః. లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః. లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి, అలాంటి వారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూపా కలికల్మషనాశినే నమః. అదేవిధంగా వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు, ఓం శివకామేశ్వరంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః చేసుకోండి. ఇలా ఒక్క నామం కదా, మనం లలిత సహస్రనామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాము. కాబట్టి ఇలా చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయే నమః అని నామం చేసుకోండి. సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని నామస్మరణ చేయండి. భక్తిగా ఈ 9 రోజులు మీరు చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే దేశీవాలి గోవు పెట్టండి, జెర్సీ ఆవుకు ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి, తప్పులేదు. కానీ మీకు దోషం పోవాలంటే దేశీవాలి గోవుకు తినిపించండి. కొంచెమే పెట్టండి, ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎక్కువ తినేసింది ఆల్రెడీ తినలేకపోతుందా అట్లా ఇంకొకకండి, అక్కడ పెట్టేసి వెళ్తే తర్వాత అయినా తింటుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. దీక్ష తీసుకుంటున్నాను 9 రోజులు అనుకునేవారు చాప వేసుకొని కిందన పడుకోండి. 9 రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి. దీక్ష తీసుకున్నవారు వేరే వారు కాదు, ఇవి చేయండి. 9 రోజులు ఆరాధించండి. మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఇక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.